హాయ్ అండి. ఇన్ దిస్ వీడియో వి విల్ లెర్న్ అబౌట్ ఎముకలు, అస్థిపంజర వ్యవస్థ. మన శరీరం లోపల ఉండే అవయవాలకు అస్థిపంజరం, ఎముకల గూడు ఆధారంగా రక్షణగా ఉంటుంది. శరీరంలో ఎముకలన్నింటినీ కలిపి పుర్రె అంటారు. ఇది 2 భాగాలు. ఒకటి కపాలం 8 ఎముకలు, ముఖము 14 ఎముకలు, తలలో కదిలే ఎముకలు 1, క్రింది దవడ, కదలని ఎముకలు 21. అస్థిపంజరం విధులు: సున్నిత శరీర అవయవాలకు రక్షణ, శరీరానికి ఆకారం, నిర్మాణం ఇచ్చుట, చలనానికి సహాయము. మూలకాలు కొవ్వు నిల్వ, ఆర్బీసీ, డబ్ల్యూబీసీల ఉత్పత్తి, అస్థిమజ్జలోని ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ వల్ల రక్తం ఉత్పత్తి. మానవ శరీరంలో ఎముకలు ఉండే ప్రదేశము ఎముకల సంఖ్య. ఫస్ట్ తలలో ఉండే ఎముకలు 22, చెవిలో 6, 3 జతలు, కాళ్ళలో 60 ఎముకలు ఉంటాయి, చేతుల్లో 60 ఎముకలు, వెన్నుముకలో 26 ఉంటాయి, ప్రక్కట ఎముకలు 24, 12 జతలు ఉంటాయి. నెక్స్ట్ నాలుక కింద 1, రొమ్ము ఎముక 1, కటి వలయం 2, భుజ వలయం 4, 2 జతలు. నాలుక కింద ఎముక హ్యూమాయిడ్ ఎముక, భుజ ఎముకలు హ్యూమరస్, రేడియస్, ఆల్నా, చెవి ఎముకలు మాలియస్ ఇంకా స్టెపిస్. బాహ్య అస్థిపంజరం ఈ దృఢమైన రక్షణనిచ్చే బయట నిర్జీవ పొర. ఎగ్జాంపుల్: నత్తలు, ఆల్చిప్ప, ప్రవాలాల కర్పూరం, కీటకాల స్క్లీరైట్లు, సకశేరుకాల వెంట్రుకలు, గోర్లు, కొమ్ములో ఈకలు, చేపల పొలుసులు, కోడిగుడ్డు పెంకు. నెక్స్ట్ అంతరాస్థిపంజరం అంటే ఈ శరీరం లోపల ఉండే శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని మరియు యాంత్రిక ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది. మొత్తం ఎముకలన్నింటినీ కలిపి అస్థిపంజరం అంటారు. దీనిలో 2 రకాల ఎముకలు కలవు. ఒకటి మృదులాస్థి, కార్టిలేజ్, ఆస్థి బోన్ ఉంటుంది. మృదులాస్థి, కార్టిలేజ్ అంటే మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థులు అంటారు. ఇవి సాగే గుణం కలిగి చలనానికి సహాయపడతాయి. ఇవి ఉండే ప్రదేశాలు: వెలుపల చెవి పిన్న, ముక్కు కొన, నాసికాగ్రము, కొండ నాలుక, ఉపజీవిక ఎపిగ్లాటిస్, వాయునాళంలోని ఉంగరం, సి ఆకారపు నిర్మాణాలు, సాఫ్ట్ లేదా సొరచిపులైన అస్థిపంజరం. మృదులాస్థుల అధ్యయనాన్ని కాండాలజీ అంటారు. మృదులాస్థిలోని ప్రోటీన్ కాండ్రిన్. అస్థి బోన్ గట్టిగా దృఢంగా ఉండే ఎముకను అస్థి అంటారు. ఎముకలోని ప్రోటీన్ ఆస్టిన్. వీటి అధ్యయనానికి ఆస్టియాలజీ అంటారు. మానవుల్లో మొత్తం ఎముకల సంఖ్య 206. కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలు సుమారుగా 300 వరకు ఎముకలు ఉంటాయి. అతి పెద్ద పొడవైన ఎముక ఫీమర్, తొడ ఎముక. అతి చిన్న ఎముక స్టెపిస్ లేదా కర్మాంతరాస్థి. పుర్రెలో అతి గడ్డది కింది దవడ లోయర్ జా. కప్పులో అతి పెద్దది టిబియోఫిబ్యులా. ఎముకలు దృఢంగా ఉండడానికి గల కారణం కాల్షియం మరియు ఫాస్ఫరస్. ఇవి కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటాయి. కాల్షియం ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫరస్కి మండే స్వభావం ఉండడం వల్ల శవాన్ని కాల్చినప్పుడు కాంతివంతంగా ఉండును. అస్థిపంజరం విధులు: దేహ ఆకారాన్ని స్థిరంగా ఉంచుతుంది, దేహ భాగాల కదలికలు తోడ్పడుతూ ఉంటుంది, సున్నిత అవయవాలకు రక్షణ ఇస్తుంది, రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది, మూలకాలను, ఓవులను నిల్వ ఉంచుతుంది. అస్థిపంజరం వ్యవస్థ అపస్థితులు. ఆస్టియోపోరోసిస్ అంటే ఈ వయసు మీరిన వారిలో ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కలిగే రుగ్మత. దీనివల్ల ఎముకలు కాల్షియాన్ని అధికంగా కోల్పోయి గుల్లబారి పొలుసుగా మారి విరుగుతాయి. ఆస్టియోమలేసియా అంటే పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ లోపించి ఈ వ్యాధి వచ్చును. నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళ మధ్య మృదులాస్థి క్షీణించడం, సైనోవియల్ ద్రవం స్రవించడం ఆగిపోవడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. ఆర్థరైటిస్ కీళ్ళలో వాపు ఏర్పడడం. దీనికి విరుగుడుగా తేనెటీగల విషాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కీళ్ళలో వాపు ఏర్పడడం, దీనికి విరుగుడుగా తేనెటీగల విషాన్ని ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్కి రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, భరించలేని కీళ్ళ నొప్పి వస్తుంది. స్పాండిలైటిస్ అంటే వెన్ను నొప్పి. రికెట్స్ స్పాండిలైటిస్ అంటే వెన్ను నొప్పి. రికెట్స్ అంటే ఎముకలు విరగడము. చిన్నపిల్లల్లో డి విటమిన్, కాల్షియం లోపం వల్ల ఇది కలుగుతూ ఉంటుంది. గౌట్ అంటే కీళ్ళలో యూరిక్ ఆమ్లం స్ఫటికాల రూపంలో సంచితమై కీళ్ళవాపు వచ్చుట. కీళ్ళలో యూరిక్ ఆమ్లం స్ఫటికాల రూపంలో సంచితమై కీళ్ళవాపు వచ్చుట, దాన్ని గౌట్ అంటాం. కీళ్ళు ముఖ్యంగా 4 రకాలు: బంతి కింద కీళ్ళు, భుజం కీళ్ళు, మడతబంది కీళ్ళు, మోకాలు, మోచేయి, జారడి కీళ్ళు, అరికాలు, అరచేయి, వెన్నెముక, బొంగరపు కీళ్ళు, మెడ. ఎముక మధ్యలో మజ్జ ఉంటుంది. ఎముకల మధ్య నుండి రక్త కణాలు తయారైతే. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య 206. దేహంలో పొడవైన ఎముకలు: ఫీమర్ వచ్చేసి 19.88 అంగుళాలు, టిబియా 16.94 అంగుళాలు, ఫిబులా 15.94 అంగుళాలు, హ్యూమరస్ అంటే 14.35 అంగుళాలు, ఆల్నా 11.10 అంగుళాలు, స్టేపిస్ అంటే అతి చిన్న ఎముక. Thanks for watching.